హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మెగా అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా నయనతార, అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా మెగాస్టార్కి ఒక పెద్ద హిట్ పడుతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే వచ్చిన సాంగ్స్ కానీ, అదేవిధంగా మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కానీ, ఆ క్లిప్స్ కానీ అవన్నీ చూస్తే నిజంగా పాజిటివ్ వైబ్స్ అయితే కనబడుతున్నాయి. ప్రతి మెగా అభిమాని చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమా అలాగే ఉండబోతుంది. పైగా అనిల్ రావుపూడి అంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో తిట్ట కాబట్టి ఖచ్చితంగా ఇది మెగా బాక్స్ ఆఫీసులు బద్దలు కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు. అనుకున్నట్లుగానే ఆ ట్రైలర్ చూసిన తర్వాత కూడా అదే పాజిటివ్ వైబ్స్ అయితే నాకు కనబడ్డాయి. ఇక చూస్తే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించినటువంటి సెన్సర్ కంప్లీట్ అయింది. అయితే మనకున్న సోర్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ మనశంకర వరప్రసాద్ సినిమా సెన్సర్ రిపోర్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఈ సినిమాకి యుఏ సర్టిఫికేట్ ఇవ్వడమైంది. అంటే 16+ ఈ సినిమా చూడొచ్చు. ఇక సెన్సర్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి కట్స్ అయితే చెప్పలేదంట. అంటే ఇది ఈ సీన్ తీసేయండి, ఈ షాట్ తీసేయండి, ఇక్కడ అశ్లీలత ఉంది, ఇలాంటి ఏ వల్గారిటీ లేకుండా ఈ సినిమా చాలా చాలా క్లీన్గా ఉంది. ఒక్క సెన్సార్ కట్ లేకుండా సెన్సార్ వాళ్ళు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇక డైలాగుల విషయంలో కూడా ఎలాంటి ద్వందార్థాలు, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా క్లీన్గా ఉంది అనేది సెన్సార్ బోర్డ్ మెంబర్ చెప్తున్న మాట. ఇక చూస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో 5 హైలైట్స్ నాకైతే అనిపించాయి. అందులో ఒకటి, అనిల్ రావుపూడి తన సక్సెస్ ఫార్ములాని ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేసినట్లుగా చెప్తున్నారు. ఆయన సక్సెస్ ఫార్ములా ఏంటి? కామెడీ, ఎంటర్టైన్మెంట్ తీయడం, జనాలని ఎంగేజ్ చేయడం, థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూనే కడుపుబ్బ నవ్వించి ఆయన థియేటర్ నుంచి పంపించడం అనేది ఆయన గత సినిమాలు మనకు చెప్తా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఈ సినిమా కూడా థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నవ్వుతూ హాయిగా సినిమా థియేటర్ బయటకు వస్తాడు అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇక మరొక విషయం, మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఆయన స్ట్రెంగ్త్ని బాగా వాడుకున్నాడు అనిల్ రావుపూడి. చిరంజీవి గారిలోని స్ట్రెంగ్త్, కామెడీ టైమింగ్, అదేవిధంగా అతని డ్యాన్సులు, అదేవిధంగా యాక్షన్, చిరంజీవి గారి మాస్ ఎలివేషన్స్, ఇవన్నీ చిరంజీవి గారిలో మన గత సినిమాల నుంచి చూస్తున్నాం. అవే ఆయన ప్లస్లు. ఎగ్జాక్ట్లీ వాటిని బలంగా వాడుకున్నాడు. మనకు ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూపించాడు. ఫ్యాన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి పెద్దపీట వేస్తారనేది మనకు తెలిసిన మరొక హైలైట్స్. ఇక ఈ సినిమాలో మరో ప్లస్ ఏంటంటే నయనతార, చిరంజీవి గారి మధ్యన వచ్చేటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయంట, ఫన్నీగా ఉంటాయంట, చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి. కొన్ని కడుపుబ్బ నవ్వించేలాగా చిరంజీవి గారి డైలాగులు, సెటైర్లతో పాటు ఈ ఇద్దరి కాంబోలో వచ్చే ప్రతి సీన్ కూడా ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడనేది వాళ్ళు చెప్తున్న మరొక హైలైట్. ఇక 30 నిమిషాల పాటు విక్టరీ వెంకటేష్ క్యామియో సీన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళిద్దరు కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. ఇవి ఈ సినిమాకు మరో హైలైట్ అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇక ఫైనల్గా ఈ సంక్రాంతికి ఒక ఫెస్టివల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు మనశంకర వరప్రసాద్ అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఫన్నీగా ఉంది, కడుపుబ్బ నవ్వించాడు. చిరంజీవి గారు యాక్టింగ్, యాక్షన్, ఎమోషన్స్, అదేవిధంగా ఆయన కామెడీ టైమింగ్, అలాగే నయనతార, విక్టరీ వెంకటేష్, అలాగే శ్రీనివాస్ రెడ్డి, అభినవ్ గోమాటం, అదేవిధంగా హర్షవర్ధన్, అలాగే కేథరిన్ తెరిసా, వీళ్ళందరి సీన్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సచిన్ కేద్కర్ అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ తాతగా చేసినటువంటి ఆయన ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. చాలా చాలా బాగుంటుంది అనేది వాళ్ళు చెప్తున్న మాట. సో మొత్తానికి ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుంది అనేది నాకైతే వాళ్ళు చెప్పిన ఆ హైలైట్స్ని బట్టి, అదేవిధంగా ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా. ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత నవ్వి చచ్చామనే విధంగా వాళ్ళు చెప్పారంటే ఎగ్జాక్ట్లీ ఇది జరిగే తీరుతుంది. వాళ్ళు చెప్పిందే కనుక జరిగితే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం అయితే ఖాయం. ఎంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎంత ట్రోల్ చేసినా కూడా ఈ సినిమాని ఎవడు ఆపలేడు అనేది వాళ్ళు చెప్పిన మాట బట్టి అయితే నాకైతే అనిపించింది. అలాగే ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది వాంటెడ్గా కావాలని
దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే యాంటీ ఫ్యాన్స్తో పాటు కొంతమంది ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూలు చెప్పేవాళ్ళు గుడ్డు మీద ఈకలు పీకుతూ వాళ్ళు ఇది బాగలేదు, అది బాగలేదు, గ్రాఫిక్స్ బాగలేదు, ఇందులో ఇది ముఖ్యంగా టీవీ సీరియల్లా కనబడుతుంది అని వాళ్ళు ఆ మాట అన్నారంటే ఫ్యామిలీ ప్రేక్షకులకు పిచ్చగా నచ్చేస్తుందని మీరు ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా దాన్ని మనం పాజిటివ్గా తీసుకున్నాం. మొన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వీడియో పెట్టాడు దానికి సంబంధించిన రివ్యూ అని. పాపం వాడు బాధ ఏందో నాకు అర్థం కాలేదు, కానీ వాడు ఐమాక్స్ థియేటర్ ముందు నిలబడి తమ్మునేలు పెట్టుకొని ఉంటాడు. జెన్యూన్ రివ్యూ ఒక్క మాటలో అని చెప్పేసి వాడు తమ్మునేలు ప్రతిదానికి అలాగే ఉంటుంది. ఇంకా వాడు కూర్చొని చెప్తా ఉంటాడు. దాంట్లో వాడు చెప్పాడు, ఈ సినిమాలో ఈ ట్రైలర్లో 2 డైలాగులు మ్యూట్లో పెట్టారు, ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు పెట్టుంటారప్పా అని వాడు తలలు గొక్కుంటూ వాడు టెన్షన్ పడుతున్నాడు. వాడిని నాకు అనిపించింది వాడి నంబర్ ఉంటారే ఫోన్ చేసి ఫస్ట్ బీపీ చెక్ చేసుకోరా బాబు, నువ్వు బాగా టెన్షన్ పడుతున్నావు అని చెప్దాం అనుకున్నాను, కానీ వాడి నంబర్ లేదు. ఆ 2 డైలాగులు మ్యూట్లో ఎందుకు పెట్టారని చెప్పేసి దాని మీదనే వాడు 20 మినిట్స్ వీడియో చేశాడంటే ఇలాంటి అమాం బాపతిగాలు చాలామంది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే ఇండస్ట్రీని నమ్ముకున్న సినిమాల మీద పడి చచ్చే కొంతమంది వెధవలు ఉంటారు. వాళ్ళ మాటలు ఎవ్వరు పట్టించుకోకండి. ఈ సంక్రాంతికి నిజంగా ఒక అదిరిపోయే, ఒక ఫన్నీగా ఎంజాయ్ చేసే ఒక సినిమా మాత్రం చూస్తారు. గజిబిజి లేకుండా, గందరగోళం లేకుండా, పిచ్చిగా ఏదో కచకచ షాట్లు లేకుండా హ్యాపీగా కడుపుబ్బ నవ్వుకునే ఒక ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాని మీ ఫ్యామిలీతో చూస్తారనేది నాకు వాళ్ళైతే సెన్సార్ మెంబర్ నాకు బాగా దగ్గరైన ఓ వ్యక్తి చెప్పినమాట. అందుకే మీ విషయాన్ని మీకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు.